మన ఈ రియల్ హీరో ఉంటారు కదా, అప్పుడు మళ్ళీ పైన హెల్లో లేడు అంటే కదా, ఆ లేడి దగ్గరికి వేసి షెట్ 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 అని చెప్పేసి ఫుల్ ఫీల్ అవుతుంది. యాక్చువల్ నేను ఫుల్ నమ్మిన, నన్ను మోసం చేసింది అంటే అప్పుడు నువ్వు ఎవరైనా నమ్మాల్సిన అవసరం లేదు, నువ్వు అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే నార్మల్గా బతకడానికి. ఎవరినో నమ్మడానికి కాదు, అని చెప్పాడు అన్నమాట. సో ఇప్పుడు నన్ను ఇంకా కాల్ చేసి నన్ను కాల్ చేసి అని చెప్పేసి చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఈ లేడీ మన హీరోని షూట్ చేస్తుంది. సో అప్పుడు మన హీరో ఎవరు పాడిపోతాడు చెప్తా. ఇప్పుడు స్మాల్ కిడ్ చెప్తా ఎందుకు రాసాను. ఇప్పుడు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని కొద్దిగా మోటివేషన్ ఇవ్వండి. సో ఇప్పుడు మన హీరో షూట్ చేస్తారు, లేడీ షూట్ చేసినాక వెంటనే చిన్న పిల్లాడి బాడీలోకి చేస్తాడనమాట. అప్పుడు లేచి చూసేవరకు అతను కళ్ళు తెరిచి చూస్తే ఇవ్వలేడు, కూర్చోలేడు. అతను ఒక కాఫీ షాప్ ఉంటాడు. సరే ఏమైంది చెప్పేసి తిరుగుతూ ఉంటాడు అనమాట. అప్పుడు తిరుగుతూ దానివల్ల చూసేవరకు అది ఎట్లా అంటే 1 year old బేబీలో చేరుకుంటాం అనమాట. అప్పుడు రియలైజ్ అవుతాడు. అది ఎట్లా రియలైజ్ అవుతుందంటే నేను చెప్పాలి స్పార్కులు వస్తానని చెప్పేసి ఆ స్పార్కులు వచ్చేసి 1 year బేబీ అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఇంకా ఏడుస్తాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చేసి తీసుకొని వెళ్ళి ఎక్కడ కార్లో కూర్చుండబెట్టి ఫుల్ తిడుతుంది, స్కూల్ తిడుతుంది అనమాట. ఈ చిన్నపిల్లడు అప్పుడు చిన్నపిల్లడు అనుకుంటాడు. యాక్చువల్లీ ఈ చిన్నపిల్లడు దాంట్లో ఎవరున్నారు, హీరో ఉన్నాడు కదా. ఏమనుకుంటారు అంటే అసలు ఏమైంది, నేనేం తప్పు చేశాను, ఏడ్చాను అంతే కదా అంటే వాళ్ళ అమ్మాయి ఏంటంటే ఈ బేబీ వల్ల తాను ఎటు పోవట్లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫీల్ అవుతుంది. సరే అని చెప్పేసి ఇంకా హోమ్ తీసుకెళ్ళి ఈ బేబీని కొడుతుంది అన్నమాట. కొట్టినప్పుడు ఇంకా మళ్ళీ అప్పుడే పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వస్తే చెక్ చేద్దాము అని చెప్పేసి అనుకున్న వరకు మై గాడ్ అని అనుకోమని ఇంకోసారి వాళ్ళ డాడీ మెంటల్, నేను కూడా అట్లా చైల్డ్ ఆఫీసర్ కేర్లో పనిచేస్తున్నా. సో అనగానే ఇంక డాక్టరు ఇంకా పోలీసు ఏం చేస్తారు, వెళ్తారు
వెళ్ళిపోయాక ఏమవుతుంది, ఈ స్మాల్ కిడ్ని ఎందుకు ఏడ్చావు అలా చంపడం అని చెప్పేసి పిల్లో పెట్టి చంపేస్తారనమాట. వేరే బ్యాడ్ చంపేస్తారనమాట. అప్పుడు మన హీరో లేడీ దగ్గరికి వెళ్ళి ఆడుతాడనమాట. సో ఇంకా అసలు చిన్నపిల్ల దాంట్లో ఎందుకు పెట్టినావు, అసలు ఎందుకు అని అంటే చనిపోయే ముందు పెట్టేది అది సర్వైవ్ అవ్వాలి. సో నేను ఆ చిన్నపిల్ల వాళ్ళ దాంట్లో నేను సర్వైవ్ అవ్వాలి, నేను అట్లా సర్వైవ్ అవుతున్నా అంటే అది నువ్వే కనుక్కోవాలి, నాకు సంబంధం లేదని చెప్పేసి చెప్తుంది. సంబంధం లేదు అని చెప్తారు. ఎవరు చెప్తారు, మన లేడీ. అంతే, ఇక్కడికి స్టోరీ అయిపోతుంది. అయిపోగా సరే ఇంకా ఏం చేసేది లేదు కదా అని చెప్పేసి మళ్ళీ లేడీతో షూట్ చేయించుకుంటాడు. అప్పుడు ప్రిజన్ తెలిసి కదా మీకు, నార్మల్ జైలు చూసి ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్తాడు అన్నమాట. చెప్తాను మొత్తం స్టోరీ. నెక్స్ట్ ఇంకా మన హీరో వచ్చేసి ప్రిజన్ పోతాడు. సో ప్రిజన్కి వెళ్తాడు. అప్పుడు నార్మల్గా ఎక్కడున్నా అని చెప్పేసి అడిగితే సో నార్మల్ ఇంకా స్పార్క్ అనేది రాదు. అప్పుడే పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చేసి నార్మల్గా మన హీరోని తీసుకెళ్ళి వేరే రూమ్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టినప్పుడు మనకి ఏం గుర్తుండకపోయేసరికి వాళ్ళని అడుగుతాడు అన్నమాట. అసలు నేను ఇక్కడ కూర్చోవచ్చా, కెన్ ఐ సిట్ డౌన్, కూర్చోవచ్చా అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు యాక్చువల్గా మన ఈ ప్రిజన్ వెళ్ళాడు కదా, ఇతనే బాస్ అన్నమాట. సో మీరు కూర్చోండి పర్లేదు, మీరు ఎందుకు ఇట్లా అడుగుతారు అని చెప్పేసి అప్పుడు నా ఖైదీలు అడుగుతారు అన్నమాట. నైబర్స్ అంటే
ఖైదీలు ఉంటారు వాళ్ళు అడుగుతారు. అడిగినాక సో మనకు కూర్చున్నప్పుడు అప్పుడు మన ఈ ప్రిజనర్ అంటే హీరో అనుకోండి, ఇంకా ప్రిజనర్ అడుగుతున్నమాట. ఏం అడుగుతాడంటే ఇంకా మనం ఎన్ని డేస్ ఇక్కడ ఉండాలి, ఎప్పుడు వెళ్తామంటే ఇంకొక 4 days ఉంటే అయిపోతుంది అంతే, సో మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వేరే ఫ్రెండ్ అన్నట్టు అయినా చెప్తారన్నమాట. ఓకే, క్లారిటీ వస్తుంది కదా, వినపడుతుంది కదా. సో అప్పుడు చెప్తారన్నమాట. ఎవరు చెప్తారు, ఈ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మన హీరో చెప్తారనమాట. కాకపోతే ఇక్కడ ఒక మెలకు ఉంది, నువ్వు సైకోపాత్ కిల్లర్తో అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సో వాడు చంపేశాడు మిమ్మల్ని, సో జాగ్రత్త ఉండు అని అంటే సరే అసలు ఎవరు సైకోపాత్ కిల్లర్ అని చెప్పేసి మన హీరో అడగడు. అప్పుడే ఈ కిల్లర్ ఎంట్రీ ఉంటుంది. అప్పుడు మన హీరో ఈ సైకోపాత్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకు షాక్ అవుతాడు? యాక్చువల్లీ సైకోపాత్ ఎవరు అని అంటే మనం స్కూల్ బై స్టోరీ చెప్పుకున్నాం చూసావా, ఆ స్టోరీలో ఆ పిల్లని కొట్టి చెప్తాడు చూసినాం వీళ్ళని, అంటే మన హీరోని కొట్టి చెప్తాడు చూసినాం, వాడి ఈ సైకోపాత్. ఓకేనా, ట్విస్ట్ కదా, బాగుంది. సో అప్పుడు ఈ స్పార్క్గా వచ్చేసి మన హీరో మైండ్లోకి వచ్చేసి ఈయన గతంని గుర్తు చేస్తుంది. సో అందులో ఏముంటుంది అని అంటే, సో ఇతనికి 17 years ఉంటాయి, అంటే ఇతను మైనర్ కదా, సో వాళ్ళ చట్ట ప్రకారం మైనర్స్కి ఎక్కువ శిక్ష పడదు, ఎట్ టైంలో తొందర రిలీజ్ అవుతారని చెప్పేసి ఒక డ్రగ్ కేసులో ఒక విలన్ ఉంటాడు. అంటే ఆ విలన్ కూడా అంటే నేను మీకు చెప్తాను ముందు, వాడిని ఒక ట్రక్ తీసుకెళ్ళి వేరే కాడ జాయిన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మన ఈ విలన్ని తప్పిస్తాడు మన హీరో అంటాడు పోలీసులకు దొరికిపోతాడు. చెప్తున్నా, వాటర్ తాగుతున్నా.
చనిపోతాడు. ఇది స్టోరీ, మన ఇలాంటి స్టోరీ. మన ఈ ప్రిజన్లో ఉండే హీరో, ప్రిజన్ హీరో అనుకుంటాం కదా. అప్పుడు రియలైజ్ ఇంకా ఈ సైకోపాత్ కిల్లర్ ఉంటాడు కదా, వీడిని మన హీరో కొడతాడు అన్నమాట. ఘోరంగా కొడతాడు. ఎందుకు అంటే మన అన్ని నార్మల్ పిల్లల్ని చంపేస్తారు కదా, చంపేసి ఆయన ఎందుకు కొడతారు. అప్పుడు మన హీరో వింతూ అంటాడు ఈ సైకోపాత్ కిల్లర్తో, సో నువ్వు ఇట్లా ఈ స్కూల్ బ్యాన్ని చంపేసావు, ఇట్లా నూడిల్స్ వేసావు, సో అని చెప్పేసి చెప్తే అసలు నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్పేసి మన ఈ సైకోపాత్ అడుగుతాడు. అడగానే సో నాకు ఇట్లా నువ్వు చంపేసిన పిల్లోడు కనబడ్డాడు చెప్పడం మొత్తము, సో అందుకని చెప్పేసి అంటే ఈ సైకోపాత్ కిల్లర్ ఫుల్ భయపడతాడు అన్నమాట. భయపడేసి ఫుల్ భయపడతాడు అనమాట. భయపడేసి ఇక అట్లా భయంలో ఉంటాడు. మన హీరో అన్నట్టు రిలీజ్ అవుతాడు. అదే భయంలో భయపడుకుంటూ బతుకుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా మనోడు ఏం చేస్తాడు, వెళ్తాడు అనమాట. ఏం ప్రాబ్లం లేదు కదా అది అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక 1% వచ్చేసి మన హీరోని చంపేశాడు. మళ్ళీ ఆయనకు అర్థం కాదు ఎందుకు చంపేస్తాడు అని అంటే, మన ఈ ప్రిజన్ హీరో ఉన్నాడు కదా, ప్రిజన్ హీరోకి నార్మల్గా జైల్లో ఉన్నప్పుడు ఒక ఫైట్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని అంటే, అప్పుడు ఒక 10 మంది నన్ను చంపేయారు అనుకుంటారు. సో ఎందుకు చంపారు అనుకుంటారు అంటే, ఇట్లా జైల్లోకి వెళ్ళి కదా, అసలు వేరే వీరాన్ని తప్పించి ఆ వీరం మన హీరో పైన వేసుకుంటాడు. వేసుకున్నప్పుడు 2 years జైలు శిక్ష పడుతుంది. అప్పుడు మనకి డీల్ ఇచ్చిన పర్సన్ని ఇట్లా నాకు 1 billion అంటే 20 lakhs కావాలి, 20 billion కావాలని చెప్పి అడుగుతాడు. యాక్చువల్గా ఆడేం చేస్తాడు, అవి ఇష్టానికి 10 మందితో నేను పెద్దగా అనుకుంటే 100 kilos కూడా తప్పించుకుంటాడు. ఎవరు మన హీరో. తప్పించుకున్నాక ఇక్కడ ఒక్కరు చంపేస్తాడని చెప్పాను కదా, ఎవరు అని అంటే యాక్చువల్గా ఆ క్రైమ్లో మన హీరో ఇరుక్కుంటాడు కదా. ఆ క్రైమ్ ఏమైతే అంటే ఒక చిన్న పాప, ఒక కిడ్ చనిపోతుంది అన్నమాట. చనిపోయినప్పుడు వాళ్ళ డాడీ వచ్చేసి మన హీరోని చంపేశాడు. ఎందుకంటే చిన్న పిల్ల తనతో మైనర్ అసలు నీ వాళ్ళని చంపిందంటే అప్పుడు చెప్తారు అసలు నేను చంపలేదు అంటే నేను అమ్మను అని చెప్పేసి కోర్స్ చేసి చంపేస్తాను. అయిపోతుంది ఇక్కడికి స్టోరీ. మళ్ళీ మన హీరో లేచి చూడగానే ఎవరి దగ్గర ఉంటాడు, లేడీ దగ్గర ఉంటాడు.
అయితే మళ్ళీ బాధపడతాడు అంటారు. బాధపడి ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ ఇల్లుతోని షూట్ చేయించుకుంటాడు. షూట్ చేయించుకొని ఇప్పుడు ఒక మోడల్ దానిలో చేరుకుంటాడు. చేరుకొని దానివల్ల ఇంకా చేరుకుంటాడు. నార్మల్గా ఇంకా మోడల్ ఇక నార్మల్ మోడల్ అంటే ఫుల్ ఫేమ్ అంత ఉంటుంది కదా. సో ఈ మోడల్ ఎవరైతే ఉన్నారో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళే వరకు అవన్నీ ఉంటుంది. సో ఇంకా నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి ఎంజాయ్ చేసుకుంటూ కొన్ని డేస్ గడుపుతున్నాడు. గడిపినప్పుడు పార్టీ జరుగుతుంది. నార్మల్గా పార్టీ జరిగినప్పుడు పార్టీకి అటెండ్ అవుతాడు. మనోడు ఫుల్ డ్రంక్ చేస్తాడు. డ్రంక్ చేసేసి ఇంకా వేరే మోడల్ ఉంటాడు. వేరే మోడల్. సో అతనిది పార్టీ. అప్పుడు అడుగుతాడు అనమాట. ఎవరు అడుగుతారు? మన హీరో. అలా వేసి నేను మీకు తెలుసా? సో అంటే సో నాకు తెలుసు నువ్వు వేరే మోడల్ నార్మల్గా నువ్వు మంచోడివి అని చెప్పి వేరే మోడల్ వెళ్తాడు అనమాట. పార్టీ వేసాడు. తను వెళ్ళిపోతాడు. 7 సెలెక్ట్ చేసి ఇంకా పాట చేసి ఇంటికి వచ్చి పడుకుంటాడు. ఎవరు పడుకుంటారు? మన హీరో. సో మన హీరో అప్పుడు ఒక స్పార్క్ వచ్చేసి చెప్పాను కదా, స్పార్క్ అది వచ్చేసి మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇది ఎట్లంటే ఒక మోడల్వి మీకు ఇద్దరు తమ్ముళ్ళు బ్రదర్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడికి స్టోరీ దాంట్లో నెక్స్ట్ ఏమవుతుంది, ఇంకా వీళ్ళకి ఒక కాఫీ షాప్ ఉంటుంది అన్నమాట. కాఫీ షాప్ ఉంటుంది. సో అందులో ఇంకా మన హీరో వాళ్ళ తమ్ముడు వర్క్ చేస్తూ ఉంటాడు. అటు వాళ్ళ షాప్ వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన మెయిన్ హీరో ఉన్నాడు కదా, మెయిన్ హీరోకి ఒక హీరోయిన్ ఉంది కదా. సో ఆ కాఫీ షాప్లో మన హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది అనమాట. ఎంట్రీ ఉన్నప్పుడు ఆమెను చూసి ఇంకా షాక్ అవుతాడు. అసలు ఇక్కడ ఇట్లా వచ్చింది ఏంది కదా అని చెప్పేసి షాక్ అవుతాడు. సో ఆ షాక్లోనే ఆమెను చూసుకుంటూ సైడ్ వేస్తాడు అనమాట. సైడ్ వేసి అంటే నార్మల్గా చూస్తాడు కదా దొంగ చెప్పి చెప్తా వాడుదా. అలా మళ్ళీ గడిచిపోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ వస్తుంది. ఎవరు హీరోయిన్ మళ్ళీ వస్తుంది. వచ్చేసి అప్పుడు వాళ్ళ బ్రదర్ కడుగుతాడు అన్నమాట. ఏమని అడుగుతాడు? సో ఈమె ఎవరు అని అంటే ఈమె ఒక బుక్ రైటరు, ఒక ఆథరు. సో ఆమె రాసిన బుక్ ఇట్లా ఉన్నది అని చెప్పేసి పైన అంటే లైబ్రరీకి వెళ్తాడు.
అవైలబుల్ ఉందా అని చెప్పేసి చెప్పారు. సో ఇప్పటి నుండి వస్తుందా అంటే 1 year నుండి వస్తుంది. సో తను మంచిది, తను ఎప్పుడు వెళ్తుంది అని అంటే మన షాప్ క్లోజ్ చేసే ముందు మనం వెళ్తుంది. సో అప్పటిదాకా వెళ్ళదు అని చెప్పేసి మన హీరోకి వీళ్ళ బ్రదర్ ఇట్లా అనమాట. చెప్తే ఇంకా ఓకే అని చెప్పేసి మన హీరో ఎక్కడికి వెళ్తారు, లైబ్రరీకి వెళ్ళి తను రాసిన ఏదైతే బుక్ ఉందో ఆ బుక్ని చదువుతాడు. చదివితే ఏముంటుంది, మన హీరోది ఇంటూ హీరోయిన్ అంటే వీళ్ళు వచ్చినారు అనమాట. అంటే స్టోరీ మొత్తం ఆ బుక్లో ప్రజెంట్ చేసి ఉంటుంది. అప్పుడు ఫుల్ ఏడుస్తుంది అనమాట. యాక్చువల్గా ఫస్ట్ మీకు ఒక హీరోయిన్ ఎన్వలోప్ ఇస్తుంది, మన హీరో చనిపోయి ఉన్నారు చెప్పిన. యాక్చువల్గా ఈమె ఎందుకు ఎన్వలోప్లో ఏముంటుందంటే మన ఈ హీరోయిన్కి అవార్డు వస్తుంది, బెస్ట్ రైటర్ అని చెప్పేసి అవార్డు వస్తుంది. ఆ అవార్డుకి ప్రైజ్ మనీ కూడా వస్తుంది. ఆ ప్రైజ్ మనీ ఆ లెటర్ మన హీరోకి ఇస్తే మన హీరో ఏమో వేరే వాళ్ళకి అక్రమ సంబంధం ఉందని చెప్పేసి అనుకుంటాం. అప్పుడే ఆ హీరోయిన్ దగ్గరికి ఎవరైతే ఫస్ట్ దాంట్లో డ్రాప్ చేసిన వ్యక్తి ఉంటాడు చూసినావా, ఆ వ్యక్తి వచ్చేస్తాడు. యాక్చువల్గా డ్రాప్ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే హీరోయిన్ వాళ్ళు తమ్ముడు అన్నమాట. అప్పుడు మన హీరో రియలైజ్ అవుతాడు, యాక్చువల్గా అనుమానించాను అని చెప్పేసి రియలైజ్ అయ్యేసి ఇంకా హీరోయిన్తో ఎలా అలా మాట్లాడాలని చెప్పేసి ఇంకా ఏం చేస్తాడు, వెళ్తాడు. వెళ్ళి సో నార్మల్గా టీ ఆర్డర్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి తీసుకోవాలి. కాకపోతే మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు, ఇచ్చేసి ఇంకా మాట్లాడేసి ఇక్కడ కూర్చోవచ్చా, నేను ఇక్కడ కూర్చోవచ్చా అని చెప్పి అడిగితే హీరోయిన్ ఓకే అని చెప్తే వాడు కూర్చొని సో నేను ఇట్లా మీ బుక్ చదివాను, నిమిషం ట్రైన్ అవుతుంది. ఇట్లా బుక్ చదివాను, చాలా బాగుంది అని, చాలా బాగుంది స్టోరీ. సో మీరు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా మీకు ఒక స్టోరీ చెప్తాను అని చెప్పేసి మన హీరోయిన్తో అంటాడనమాట. అంటే ఇప్పుడు లేట్ అయిపోయింది కదా, ఇంకా రేపు వచ్చి వింటాను అని చెప్పేసి అని మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది.
వచ్చినప్పుడు నార్మల్గా మీకు ఏ స్టోరీ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మన హీరోతో అంటాడు, ఏమంటాడు మామూలుగా ఇట్లా హీరో ఒక చనిపోయాడు, అతనికి ఏంటంటే 12 lakhs ఇట్లా వచ్చేసినాయి, అందులో ఇప్పుడు ఉన్న 7th life అంటే 7 lives ఉన్నాయి, అందులో ఒక దాంట్లో కూడా బతికినా కూడా అతనికి వేరే దాంట్లో ఉంటుంది అని అంటే ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి మొత్తం చెప్పాడు. కానీ మన హీరో అని అడుగుతుంది అనమాట. ఇంకా మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేయగానే మొత్తం వింటది బాగుంది అని అంటే ఉంటుంది. అండ్ బాగుంది, నాకు తెలిసిన ముచ్చట అంటే నాకు ఒక డౌట్స్ ఉన్నాయి, 2 డౌట్స్ ఉన్నాయని చెప్పేసి హీరోయిన్ మన హీరోతో మాట్లాడు అనమాట. ఆ డౌట్స్ ఏంటంటే ఒకటి హీరో నేను, ఇంకొకటి హీరో మదర్ నేను దగ్గర చెప్తారు. అప్పుడు హీరో నేను ఇంకేం కనుక్కోలేదు, ఇంకేం పెట్టలేదు అని చెప్పేసి చెప్తారు. మరి హీరో మదర్ని ఎందుకు కలవలేకపోయాడు అని అంటే అతను ఏదైతే ఈ క్యాంట్ హ్యాండిల్ అన్నమాట. అంటే వాళ్ళ మమ్మీని చూసి వాళ్ళ భావాన్ని చూసి మనాడు చేయలేడు. అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా ఎలాగో ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి ఆ స్టోరీ చెప్తాడు. సో ఈ మోడల్ దగ్గర ఉన్న మనీ తీసుకెళ్ళి, సో నేను ఇట్లా క్రిప్టో కరెన్సీలో నేను పెట్టి సంపాదించాను, సో ఇవన్నీ వాడుకోవచ్చు అనేది వాళ్ళ మమ్మీకి ఇస్తాడు. అయిపోయి కంప్లీటెడ్ అవుతుంది ఇక్కడికి వాళ్ళ మమ్మీ స్టోరీ. సో ఇంకా ఒకరోజు నార్మల్గా హీరోయిన్కి అంటే ఫుల్ వర్షం పడుతూ ఉంటుంది. మన హీరోయిన్కి వర్షంకి ఒక ఛత్రి ఇస్తాడు అన్నమాట. ఛత్రి వచ్చేసి హీరోయిన్ వెళ్తే వేరేటప్పుడు ఏమవుతుంది, అంబులెన్స్ సైరన్ వస్తుంది అనమాట. సైరన్ వచ్చి ఆమెకి ఆగినాడు అని చెప్పేసి వెళ్ళి మన హీరో వెళ్తాడు. వెళ్ళి ఏమైంది అడిగితే అప్పుడు అక్కడ హీరోయిన్కి చాకు కింద కూడా ఉంటుంది. సో ఏడుస్తాడు, మన వాళ్ళు ఏడుస్తారు, హీరో ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ఏమంటే అక్కడ హీరోయిన్ ఉంటుంది. అమ్మాయి ఏం అవ్వలేదని చెప్పేసి రిలాక్స్ అవుతాడు. డన్, ఇక్కడికి స్టోరీ. సో ఇంకా ఇలా యాక్సిడెంట్ అవుతుంది. సో నేను మీకు హోంవర్క్ వస్తా అని చెప్పి చెప్తే వాళ్ళ వాక్ చేసుకుంటూ వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో మన హీరో, ఇది చాలా మంచి ప్లేస్, నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట. మన హీరోయిన్ కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఆ ప్లేస్కి. సో ఎందుకు ఇట్లా ఉంటుందని ఆలోచించినప్పుడు అప్పుడు చెప్తాడు అనమాట. ఏమని చెప్తాడు, సో ఇట్లా నేనే అది ఏదైతే మీకు స్టోరీ చెప్పానో అందులో ఉన్నది నేనే, మళ్ళీ అట్ టైంలో అక్కడ హీరో కూడా చేసింది కూడా నేనే. సో నేను అంటే రియల్ హీరో నేనే అని చెప్పి చెప్తాను. అప్పుడు తను ఇద్దరితో చూస్తున్నాను. ఒక నార్మల్ ఒక కార్ వచ్చేసి అప్పుడు వీళ్ళిద్దరు తీసి చంపేశారు అన్నమాట. యాక్చువల్గా వీళ్ళు ఈ కార్లు ఉన్నది ఎవరు అని అంటే మన ప్రిజన్లో ఒక అసలు ఎందుకు వెళ్తాడు ఆ ప్రిజన్లో హీరో వీడిని సేవ్ చేయడానికి వెళ్తాడు విలన్ కదా. ఎట్ టైంలో నార్మల్గా మన హీరో డ్రంక్ చూసినప్పుడు మోడల్ వేరే ఒక నార్మల్గా మోడల్ ఉంటాడని చెప్పేసి చెప్పాను కదా. ఆ మోడల్ ఎవరు మళ్ళీ ఇతనేం చేస్తాడు, ఈ కార్ పట్టుకొని వచ్చేసి మన హీరోని బుద్ధి చంపేస్తాడు అన్నమాట. ఇక్కడికి అట్లా ఇక్కడ హీరోయిన్ చనిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, హీరోని మన వీడి చంపేస్తాడు, ఇంకా కాలు పెట్టి చంపేస్తాడు.
సో మళ్ళీ మన హీరో లేచే వరకు ఆ లేడీ దగ్గర ఉంటాడు. ఏ లేడీ దగ్గర ఉంటాడు, ఈ లేడీ దగ్గర ఉంటాడు. అప్పుడు మన హీరో ఈ లేడీని ప్రశ్నిస్తాడు అనమాట. అసలు నీకు మనసాక్షి లేదు, నీకు ఇదంతా తెలుసు, ఆయన కూడా నువ్వు ఆపలేవు అంటే అప్పుడు ఈ లేడీ చెప్తాను అనమాట, నేను ఆపను ఎందుకంటే నా వృత్తి అది. సో మీకు రాసిన రాతనే నేను మార్చలేను. సో అని చెప్పేసి చెప్తే మన హీరో జరిగిన బాధలో వెళ్ళి ఆ గన్ ఉంటుంది, ఆ గన్ తీసుకొని మన ఈ లేడీకి పాయింట్ బ్లాక్లో పెడతాడు. పాయింట్ బ్లాక్లో పెడతాడు కదా. ఇక్కడికి స్టోరీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకొక 4 ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి జూన్ 5th రోజు రిలీజ్ అయితే రేపు. సో మళ్ళీ చూసేసి మీకు క్లారిటీ చెప్తాను. అంతవరకు మీరు చేయాల్సింది ఒకటే, మన ఈ సూర్య న్యూస్కి ఒక లైక్ అబ్బా ప్లీజ్, కామెంట్ ఫీల్ అయితే షేర్ అవుట్ చేయండి. మీకు మంచిగా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకొక వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, మిస్ యూ, బాయ్, జై హింద్.